వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. తాను విసిరిన సవాల్కు హరీష్ రావు పారిపోయారని ఆరోపించారు. తెలంగాణ కేబినెట్ లో పంపకాల చర్చ జరిగిందని, రేవంత్ రెడ్డి మంత్రివర్గం దండుపాలెం బ్యాచ్ అని హరీష్ రావు వ్యాఖ్యలపై అడ్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే సిద్దిపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి అడ్లూరి లక్ష్మణ్ వెళ్లారు. కానీ హరీష్ రావు వెళ్లకపోవడంతో ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ క్యాబినెట్ అంతా దండుపాలెం బ్యాచ్ అని కూడా హరీష్ రావు హాట్ కామెంట్ చేశారు. అదేవిధంగా దీన్ని సవాల్ అంటే సీరియస్ గా తీసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఏకంగా సిద్దిపేట చర్చకు సిద్ధమంటూ కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో కూడా హరీష్ రావు హాజరు కాలేదు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. చెప్పండి, ఏంటి ఈ దండుపాలెం బ్యాచ్ ఏంటి, ఈ సవాల్ ఏంటి? మీ కేబినెట్ లో మొత్తం పంపకాల గురించి చర్చలు జరుగుతున్నాయట, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసినప్పుడు, ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గాన్ని, ఆ మంత్రివర్గంలో ఎవరున్నారంతా బీసీ శాసనసభ్యులు, మంత్రులు, దళిత వర్గానికి చెందిన వాళ్ళు శాసనసభ్యులు, మంత్రులు, ఇంకా వివిధ పార్టీల హోదాలో ఉన్నటువంటి వర్గాలకు సంబంధం మంత్రులుగా ఉన్నటువంటి మంత్రివర్గంపై దొంగలు, దోసుకోవడం, బందిపోట్లు వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్. బీఆర్ఎస్ అంటే భారత రాబందుల సమితి. బందిపోట్లు ముఠాగా ఏర్పడి, స్టోడ్పురంగా ఏర్పడి 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దాచుకొని క్యాబినెట్లో వ్యక్తిగతమైన అంశాలు మాట్లాడిన ఆరోపణ చేసే అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ అంశాన్ని నేను మాట్లాడడానికి సిద్ధం ఉన్నా, యథార్థమైన విషయం మాట్లాడడానికి సిద్ధం ఉన్నా అని చెప్పి సిద్దిపేటలో ఆయన ఎక్కడైతే నామినేషన్ పోయే ముందు ఏ దేవాలయానికి పోతాడో ఆ దేవాలయం దగ్గరికి పోయి శనివారం పొద్దున 11 గంటలు నిలబడితే 4 రోజుల ముందే చెప్పిన, నేను వస్తున్నా, సిద్దిపేటకే వస్తున్నా, నీ గడ్డకే వస్తున్నా, నీ ప్రజల మధ్యలోకి వస్తున్నా అని చెప్పి ఆ ప్రజల మధ్యలో 2 చేతులు నమస్కరించి ఆ ఏడుకొండల స్వామి దర్శనం చేసుకుని నిలబడితే తోక ముడిచి పారిపోయి ఇవాళ పొద్దున అన్నాడు 11 గంటలకు అన్నాడు. ఈశ్వర్ను పంపిస్తున్నా అని మాట్లాడితే చేతగాని మాటలు ఎందుకు, యథార్థం మాట్లాడాలి. పార్టీలో ఉన్నటువంటి వేరే వాళ్ళు మాట్లాడలే కదా, మాట్లాడి నువ్వు బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా కట్టుబడి నువ్వు ఉండాలి. అబద్ధాలు నువ్వు, మోసాలకు కేర్ ఆఫ్ నువ్వు, దాచుకున్న విషయం ఉన్నప్పుడు ఇదంతా మేము అనలే. కమిషన్లో దోపిడీ విషయం మాట్లాడింది ఎవరు మాట్లాడిండు? మీ కుటుంబ సభ్యురాలు కవిత సోదరిమణి గారు మాట్లాడింది, కల్వకుట్ల కవిత గారు మాట్లాడినారు. ఏమని మాట్లాడిండు? మా తండ్రి గారు మా టీఆర్ఎస్ పార్టీని చీల్చడానికి 28 మంది ఎమ్మెల్యేలకు 2018 ఎన్నికల్లో ఫండింగ్ చేసిండు, మా పార్టీని చీల్చాలని చూసిండు హరీష్ రావు. అదేవిధంగా కాళేశ్వరం ఇరిగేషన్ మంత్రిగా ఉండి 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకుని దోసుకుంటే మా తండ్రికి ఇలా సిబిఐకి రిఫర్ చేసే గది పట్టింది మా తండ్రికి అని చెప్పి ఆరోపణ చేసినటువంటి కవిత మాటలు ఫస్ట్ జవాబు చెప్పి అప్పుడు మా మీద వ్యక్తిగతంగా మా మీద దూషణలు చేస్తే లెక్క ఉండేది. నువ్వు బందిపోటు రాజ్యమే, బందిపోటు దోసుకున్న రాష్ట్రాన్ని మీరు దోసుకొని స్టూవర్ట్పూర్ దొంగలకి మీరు రాష్ట్రానికి చిన్నాభిన్నం చేసి ఇవాళ బహిరంగ చర్చకు వస్తాను, సిద్దిపేట శనివారం వస్తామని రాలే, ఇలా సోమవారం అంబేద్కర్ గారికి వస్తాను నువ్వు రాలే, తోక ముడుచుకొని పారిపోయి ఇలా నువ్వు మాట్లాడితే ఎట్లా హరీష్ రావు? ఫస్ట్ కవిత మాట్లాడిన మాటలకు నిలబడి, మీ కవిత మాట్లాడిన మాటలకు తెలంగాణ ప్రజలకు ఫస్ట్ జవాబు చెప్పినాక అప్పుడు నువ్వు మాట్లాడు. మంత్రి గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు ఏమంటే ఆయన దండుపాలెం బ్యాచ్ అదేవిధంగా పంపకాల గురించి పంచాయతీ అన్నాడు, అంటే ఒక్క మాట అంత స్పష్టంగా మాట్లాడుతున్నట్టే మీ కేబినెట్ నుంచి అన్న లీకులు చెప్తాను. నేనేమంటాను, క్యాబినెట్ లో మాకు ఆత్మగౌరవం ముఖ్యమండి. నేను సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, దళిత వర్గంకి వెళ్ళి ఒక చిన్న కుటుంబంకి వెళ్ళి కార్యకర్త జెండా నమ్ముకుని ఒకటే పార్టీని నమ్ముకున్నా, పార్టీని వెనుపోటు పడాలి, పార్టీని చీల్చాలి, పార్టీని నమ్ముకున్న వ్యక్తి మీద అడ్డం పెట్టుకుని దాచుకోవాలన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళం కాదు. సో ఇచ్చిన మాట నిలబెట్టుకోక మోసం చేసిందని కూడా ఆటోలో తిరుగుతున్నారు. అది నిజంగా మీరు ఇచ్చిన ఇవ్వలేదా? మేము 5 సంవత్సరాలకి వెళ్ళి ప్రజలు మా ఓట్లు వేసిండ్రు. 2 సంవత్సరాలు ఎందుకు, 3 సంవత్సరాలున్నాయి కదా. మేము 6 గ్యారంటీ పథకాల్లో 4 గ్యారంటీ పథకాలు అమలు చేస్తాం. ఇంకా గ్యారంటీ పథకాలు ఇది ఆటోది కూడా అమలు చేస్తాము. 3 సంవత్సరాలు మాకు ఉన్నది కదా. 3 సంవత్సరాలు ప్రజలు మాకు అవకాశం ఇచ్చింది కదా. ప్రజలకు ఇచ్చిన మాట జవాబుదారీగా పనిచేసేటువంటి నాయకత్వం మా రేవంత్ రెడ్డి గారిది. ఇలా రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా బురద చల్లాలి? రాష్ట్రంలో క్యాబినెట్లో బీసీలు ఎస్సీలు ఉన్నారు. బీసీలు ఎస్సీలు ఉండే వరకు ఆయన కడుపుకు రగిలిపోతుందండి. బీసీ మంత్రులు ఎస్సీ మంత్రులు చూసే వరకు రగిలిపోతుంది. దొరగారు కదా, దొరగారికి ఏమున్నది? మేము దొరకు ఎవడు ఎదురు మాట్లాడినా దొర అహంకారపూరితమైనటువంటి నాలుకతోని అహంకారపూరితంగా మాట్లాడే ఆలోచన గల హరీష్ రావుకు ఎట్లా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలనో, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఎట్లా బుద్ధి చెప్పాలనో బరాబర్ బుద్ధి చెప్తారు. దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా మీరు బరాబర్ బుద్ధి చెప్తా ఉంటారు. కానీ జూబ్లీహిల్స్ లో రౌడీలు నిలబెట్టారు, రౌడీలు తిరుగుతున్నారని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు. నేను ఎవరు రౌడీ అట? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అన్నారు, పాస్పోర్ట్లో అక్రమాలు చేసిండు, విదేశాలకు అక్రమంగా జనాలను పంపించిండు అని చెప్పి మాట్లాడిండు. ఫస్ట్ దానికి జవాబు చెప్పాను.
మొత్తంగా ఏదైతే ఈ హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ పై కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అదే తరహాలో కూడా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా ఆ కేబినెట్ లో జరిగిన విషయాలపై కూడా చర్చించడానికి హరీష్ రావు ఎక్కడికైనా సిద్ధమా అని అంటూ కూడా నిన్న ఏదైతే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సిద్దిపేట వెళ్లారు, ఈ రోజు మళ్ళీ ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వస్తానన్నారు, కానీ రాలేదు, తోక ముడిచారంటూ కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్తున్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి ప్రజలు చెప్తారంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విల్సన్తో శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరి కాసేపట్లో స్పీడ్